తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వారాహి పూజలు ఘనంగా జరిగాయి. మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ ఆచంట రాజు దంపతులతో హోమాలు చేసి పూజలు జరిపించారు. వేద పండితులచే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, వర్షాలు కురవాలని వరుణదేవునికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ మాట్లాడుతూ వారాహి పూజ మహోత్సవాలు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించామన్నారు. 3 రోజుల పాటు అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ వైస్ చైర్మన్ గండ్రెండి సన్యాసరావు భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం దేవీ చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాస పూజా మహోత్సవాల్లో భాగంగా వారాహి నవరాత్రి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారాహి నవరాత్రుల్లో 3వ రోజుగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో శుక్రవారం రోజు ఆలయ సేవకులైనటువంటి ఆచంట రాజుగారి దంపతులచే వారాహి మూలమంత్ర హోమం లోక కళ్యాణార్థం, సర్వ భక్తజన సంరక్షణార్థం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలన్నీ కూడా సమృద్ధిగా పండాలనే సంకల్పంతో ఈరోజు వారాహి మూలమంత్ర హోమం చేయడం జరిగింది. అలాగే వారాహి నవరాత్రులు ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే 24వ తేదీ శుక్రవారం అమ్మవారు శాకంబరీ దేవిగా, అంటే రకరకాల కాయకూరలతో విశేషమైనటువంటి పళ్ళతో అమ్మవారిని అలంకరణ చేసి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ శాకంబరి ఉత్సవం 24వ తేదీ శుక్రవారం, 25వ తేదీ శనివారం కూడా ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శిస్తారని కోరుతున్నాం. అలాగే విశేషంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా భక్తులు ఈరోజు ఉదయం నుంచే విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఆషాఢమాసం సందర్భంగా ఈ రోజుని మన దేవీ చౌక్ని అమ్మవారి వారధి మాతగా వెలిశారు. దాంట్లో భాగంగానే ఈ రోజుని బ్రహ్మాండమైన హోమం జరిగింది. ఈ హోమం బ్రహ్మాండమైన హోమం మన జగన్నాథ శర్మ గారు జరిపించారు. అలాగే పెదలో ఈ రోజుని వర్షాలు సమృద్ధిగా కురాలని ఈ వరుడ యాగం కూడా దీంట్లోనే కూడా జరిపించారు. ఈ వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులందరూ శుభసంతోషంతో ఉండాలని, ఆ దుర్గామాత ఎల్లవేళ కాశీ కాపాడాలని కోరుతున్నాను.